హాయ్ అండి. వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇంకో స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అవే ఆకు పకోడీలు. పిల్లలకి ఇంట్లోనే ఈజీగా స్నాక్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఫస్ట్గా ఒక ప్లేట్ తీసుకుని 3 గ్లాసులు బియ్యం పిండి, 1 గ్లాస్ శనగపిండి, సరిపడినంత ఉప్పు, కారం యాడ్ చేసుకుని, వామును నలుపుకుని యాడ్ చేసుకుని, పిండిలో అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుని, నేనైతే వెన్నపూసను యాడ్ చేస్తున్నానండి క్రిస్పీనెస్ కోసం. హాట్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. కలుపుకుని బాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా దగ్గరికి కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆకు పకోడీలు ఒత్తుకునే దాంట్లో చక్కగా వాటర్ని తడుపుకుంటూ పిండిని తీసుకుని అందులో పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒత్తేసుకుంటే మన ఆకు పకోడీలు ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోతాయండి. ఇలా మేము 2 వీక్స్కి ఒకసారి మా పిల్లల కోసం ఏదో ఒక స్నాక్ ఇంట్లోనే చేసుకుంటాం ఈజీగా. బయట కొనడం చాలా తక్కువ అండి, ఇంట్లోనే చేసుకుంటాము. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. చాలా ఈజీ రెసిపీ కదా. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకుని ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 to 2 months ఈజీగా నిల్వ ఉంటాయండి. క్రిస్పీగాను ఉంటాయి, పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్